హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ వాసులకు ఒక గుడ్ అండ్ కూల్ న్యూస్ అండి. వర్షాలు పడబోతున్నాయంట ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఏంటో చూద్దాం. మరో 3 రోజులు భారీ వర్షాలు. ఎక్కడంటే 3 రోజులు భయంకరంగా వర్షాలు కురవబోతున్నాయంట. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు కొనసాగుతున్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఈ ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జూన్ కూడా వచ్చేసింది. సో బయటికి వెళ్ళాలంటే జనాలు భయపడుతున్నంత ఎండలు ఉన్నాయంట. రోహిణి కార్తీ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 3 డేస్ వర్షాలైతే కురుస్తాయంట. ఏపీలో ఈ రోజు నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు. ఆదివారం నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న సంగతి తెలిసింది. యాక్చువల్‌గా ఆదివారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయంట. అంటే రేపు ఆ ప్రభావంతో ముందస్తు ఏపీలో వర్షాలు కురుస్తాయి. సో అది ఎప్పుడైతే వస్తాయో ఏపీలో వర్షాలైతే కురుస్తాయంట ఈసారి. రాష్ట్రంలో శని, ఆది, సోమవారం 3 రోజులు వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. సో ఈ 3 డేస్ వర్షాలైతే భయంకరంగా పడతాయంట. అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లా పడతాయో చూద్దాం. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, సత్సాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లాలో ఎక్కువ వర్షాలు కురుస్తాయంట. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా ఇప్పుడు చెప్పిన పేర్లలో అక్కడ ఉరుముల మెరుపులతో కూడిన భయంకర వర్షాలు అయితే కురుస్తాయంటే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఉందంట. సో మొత్తం అన్ని జిల్లాలకు పడే అవకాశం ఉందని చెప్పేచ్చు కదా. ఈ జిల్లాలు ఎందుకు చెప్పడం? చల్లబడిన విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అమ్మయ్య అనేది జనాలు అనుకుంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. జనం వాతావరణం చల్లబడడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరంలో కూడా వర్షాలు భయంకరంగా కురిశాయంట. సో మొత్తానికి ఏంటంటే గుడ్ న్యూస్ అండి. ఏపీ వాసులకు ఏంటంటే ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో రేపటి నుంచి స్టార్ట్ కాబోతుందంటే శని, ఆది, సోమ, మంగళ 3 డేస్ కూడా ఉంటాయంట. సో తస్మా జాగ్రత్త. ముందుగా అందరికీ చెప్తాను, ముఖ్యంగా రైతులబ్బ. ఎందుకంటే వీటి వల్ల నష్టపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రైతులే. ఎందుకంటే పాపం అభం శుభం తెలియకుండా వాళ్ళ పంటను కోల్పోతారు. సో రైతులారా మీరు ఎవరైనా కళ్ళల్లో ఏం పూసుకోకండి. ధాన్యానికి పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యం కదా. సో ఇది ఒక గుడ్ అండ్ కూల్ న్యూస్ అని మనం చెప్పాలి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.